నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్ పంథాకు భిన్నంగా సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన ఆమె కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ దారి తప్పిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ జెండాను వీడి పసుపు నీలం రంగుల కలయికతో కొత్త జెండాను ఆవిష్కరించారు. సొంత తండ్రిపైనే మరమనిషి అంటూ విమర్శలు గుప్పించిన కవిత సొంత అన్న కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి తిరిగి టీఆర్ఎస్ వైపు రాకుండా లాక్ చేసింది. అంతేకాకుండా తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ కొత్త పార్టీ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతుంది? కేసీఆర్ పాలనపై కవిత చేసిన విమర్శల ఆంతర్యం ఏంటి అనే అంశంపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీశైలం గారు, టీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు. నమస్తే అండి శ్రీశైలం గారు. మేడం నమస్తే అండి. నమస్తే. అయితే శ్రీశైలం గారు, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, సడన్ గా టీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో కూడా మరి కవిత పార్టీ పేరును ప్రకటించడం జరిగింది. కానీ ముందు నుంచి అయితే కూడా మరి తెలంగాణ జాగృతి అన్న పేరుతో అయితే ముందుకెళ్లారు. అదేవిధంగా దానిపైనే రిజిస్ట్రేషన్ చేయిస్తారు అన్న వాదన అయితే మనకు వినిపించింది. అయితే ఇప్పుడు సడన్ గా పార్టీ పేరుని ఏ విధంగా చూడాలంటారంటే, సడన్ గా టీఆర్ఎస్ అని పేరుని పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? ఓకే మేడం. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించి తెలంగాణ మనోభావాలకు, తెలంగాణ యొక్క ప్రజల యొక్క మనోభావాలు, వారి యొక్క ఆశయాలను సాధించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో సంపాదించుకున్నాం. అదే విధంగా ఈ తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్గా ఆ రోజు పార్టీ పురుడు పోసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఒకటి ఆ యొక్క ప్రయోజనాలు ఈ గడ్డ పైన ఇప్పుడు లేవనే ఉద్దేశంతో ఆ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ ప్రజలకు అందడం లేదనే ఉద్దేశంతో ముఖ్యంగా సామాజిక తెలంగాణ అనేది అసలుకే లేకుండా పోయింది. ఉద్యమకారులకు కనీస గౌరవం లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీలో. అదే విధంగా అన్ని విధాలుగా మనం ఏ కోణంలో చూసుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని కోల్పోయి ఈరోజు అది ఒక నేషనల్ పార్టీగా తయారైంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజల కోసం, ఇక్కడ ఉన్న ప్రజానిక కోసం ప్రతి ఒక్క సమస్య పైన పోరాటం చేయడానికి ఈరోజు కల్వకుంట్ల కవిత గారి యొక్క నేతృత్వంలో మరి టీఆర్ఎస్, అది ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ అనే పేరు ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను వదిలి బీఆర్ఎస్ అని ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ జనాలలోకి వెళ్ళి వ్యతిరేకత వచ్చింది. అదే విధానంలో, అదే కోణంలో ఈ రోజు టీఆర్ఎస్ అనే పార్టీ పేరు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ పేరుగా మేము నామకరణం చేసుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మాకు చాలా మద్దతు వస్తుంది. ఇప్పటికి కూడా ఫ్లోటింగ్ అస్సలుగా అవుతలేదు జనాలు. మేము ఇంచుమించుగా అంచనా వేసుకున్నది ఒక 50-60 లక్షల జనాలు వస్తారు అనుకుంటే, 50-60 వేల జనాలు వస్తారు అనుకుంటే 1,00,000 పైన దాటిపోయిండు ఈ రోజు వరకు కూడా. ఇప్పటికి టైం 3:30 అట్లా అవుతున్నప్పటికీ కూడా అక్కడ అద్వైత ఫంక్షన్ హాల్ కాడికి మొత్తం ఫ్లోటింగ్ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలను గుర్తించి ఈ రోజు కవిత గారు పాంచజన్యకం అనే ఒక పేరుతో ఈరోజు విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక తెలంగాణ అనే కోణాలలో ఈ పార్టీ యొక్క ముఖ్య అంశాలు ఉంటాయని ఈరోజు పార్టీ పరంగా చెప్పడం జరిగింది. అయితే ఒకటి మేడం, విద్యా వ్యవస్థకు వచ్చినట్టయితే ఇప్పుడున్నటువంటి రోజులలో మామూలు మధ్యతరగతి కుటుంబాలు ఒక బాబును చదివిపియనంటే ప్రైవేటు వ్యవస్థలో చాలా వేల డబ్బులు అవుతున్నాయి. అదే విధంగా వైద్యం పేరున అనేక కార్పొరేట్ సంస్థలు వైద్యం పేరున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర దోపిడీ చేస్తున్నాయి. అదే విధంగా ఉపాధి అనేది అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చూపించలేకపోతున్నాయి.
ఈ రోజు మేడం యువకులు అనేక విధాలుగా ఈ రాష్ట్రం సాధించుకుంటే ఏమన్నా మాకు ఉద్యోగాలు వస్తాయేమో, లేకపోతే ఇక్కడ ఉపాధి దొరుకుతుందేమో అని ఆ రోజు 1200 పైచిలకు విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఆ 1200 పైచిలకు అమరుల త్యాగాల వల్ల ఈ రాష్ట్రం వస్తే ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ గారు మరి ఆ ఉద్యమకారులను గుర్తించినటువంటి చరిత్ర లేదు. అలాంటి తెలంగాణలో ఉపాధి పేరు మీద ఈ రోజు కవిత గారు ఒక ఫర్ ఇయర్ మా గవర్నమెంట్ వస్తే ఫర్ ఇయర్ ఒక 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అదే విధంగా వ్యవసాయం ఈ రోజు రైతే రాజాని అన్ని పార్టీలు చెప్పినప్పటికీ కూడా కానీ ఏ ఒక్కరు కూడా కనీస మద్దతు ధర కూడా కేటాయించలేకపోతున్నారు రైతులు. మరి ఈ దేశానికి వెన్నెంక జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి నినాదాలు ఎటుపోతున్నాయి, ఈ పార్టీలు ఎందుకు మరి ప్రశ్నించలేకపోతున్నాయి అనేది ఆ కోణంలో ఈ రోజు మేము వ్యవసాయాన్ని తీసుకున్నాం. అదే విధంగా సామాజిక తెలంగాణ, భౌగోళికంగా తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ అనేది రాలేదని గతంలో కవిత గారు ఎన్నో విధాలుగా ఎన్నో సభలలో అనేక ప్రెస్ మీట్లలో చెప్పిండు. మరి చెప్పినప్పటికీ కూడా సామాజిక తెలంగాణ కోసం ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ బీద బిక్కి అన్ని వర్గాలకు మరి అధికారాన్ని చేజిక్కే విధంగా సామాజిక తెలంగాణను మేము తీసుకొచ్చే కోణంలో ఈ రోజు మా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఈ రోజు పురుడు పోసుకున్నది. చాలా గొప్పగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా మాకు గొప్పగా సంఘీభావం తెలుపుతున్నారు ఈ రోజు. ఓకే శ్రీశైలం గారు, అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య అజెండా ఏంటి అంటే కేవలం టిఆర్ఎస్ అంటే కేసీఆర్ ని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. అంటే ఆమె వ్యాఖ్యలో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. టోటల్ గా అయితే మరి కేసీఆర్ ని ఆమె టార్గెట్ చేసింది అన్న వ్యాఖ్యలు అనేవి వినిపిస్తున్నాయి. మనకి అది ఎంతవరకు నిజం అంటారు? మేడం నేనేమంటున్నా అంటే ఒకప్పటి కేసీఆర్ వేరు, ఇప్పుడు కేసీఆర్ వేరు. వాళ్ళు ఏదైతే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం టిఆర్ఎస్ అని పార్టీ పెట్టిండో అప్పుడు అందరు కూడా బ్రహ్మరథం పట్టిండు. ఏదైతే ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వారు బీఆర్ఎస్ పార్టీ అని ఎప్పుడైతే నామకరణం చేసిండో అప్పుడు జనాలకు అయిష్టం మేరకు మరి బీఆర్ఎస్ వారి యొక్క స్వార్థం కోసం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను వదిలేసి వారి యొక్క స్వార్థం కోసం బీఆర్ఎస్ పార్టీ అని నామకరణం చేసినప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట లేకుండా కేసీఆర్ ను ఎప్పుడో వదిలించుకున్నారు అనేది చెప్తున్నా. ఇంకొకటి మేడం, కవిత గారు అన్నది తప్పేం లేదు, ఖచ్చితంగా అంటాం ఇక్కడ నుండి. మేము ఎందుకంటకూడదండి? కవిత గారు తెలంగాణ రాష్ట్రం అనేది మనం అందరికీ సామాజిక తెలంగాణ కావాలనే ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకుంటే ఈ రోజు ఎవరికి వస్తుందండి సామాజిక తెలంగాణ? ఎవరు పదవులు పొందుతున్నారు? ఎవరు? నిన్న కాక మొన్న 75 ఏళ్ళ వృద్ధుణ్ణి తీసుకొని వచ్చి జగిత్యాలలో సభ పెట్టి ఏం చేసుకున్నాడండి? అంటే ఈ రాష్ట్రం యువకులు లేరా? అంటే యువకులు పార్టీకి సేవ చేయలేరా? పార్టీ పరంగా ఎంతో మంది కార్యకర్తలు అనేక విధాలుగా దెబ్బల పాలై జైళ్ల పాలైనా కానీ ఈ ఒక్కరిని కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అవన్నిటికీ కూడా పెద్ద ఎత్తున మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఒక బీఆర్ఎస్ పార్టీ అనే కాదు మేడం, 3 పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, మా 3 పార్టీలను ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మా పాలిటిక్స్ కూడా ఖచ్చితంగా ఇష్యూడ్ బేస్డ్ పైన పాలిటిక్స్ చేయబోతున్నాం, మీరు చూస్తారు. రైట్, ఓకే. అదే విధంగా మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి యాదగిరి గారు. యాదగిరి గారు వినిపిస్తుంది నా వాయిస్ మీకు? చెప్పండి. ఎస్ యాదగిరి గారు, మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత అయితే ఒక కొత్త పార్టీ పేరును ప్రకటించడం జరిగింది. అదే చూసుకుంటే టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటే అయితే మనం గత కొంతకాలంగా చూస్తున్నాం, ఏదైతే బీఆర్ఎస్గా మార్పు చెందిందో టిఆర్ఎస్ మళ్ళీ పేరు మార్చే యోచనలో ఉన్నట్లుగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే కూడా కొంచెం డిస్కషన్లో ఉన్నారు అన్నవైతే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా. అయితే ఈ టైంలో కవిత మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా ఆమె తన పార్టీ పేరును ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. ఇప్పుడు కవిత గారు ఏం ఆశించి ఈ రోజు కొత్త పార్టీ పెట్టిరో వారికే తెలియాలి. తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో అనేకం ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం కానీ అలే నరేంద్ర గారు కానివ్వండి, కోదండరాం గారు కానివ్వండి, చెరుకు సుధాకర్ గారు కానివ్వండి, విజయశాంతి గారు కానివ్వండి,
ఆ దేవేందర్ గౌడ్ గారు లాంటి వారు, చిరంజీవి లాంటి గారు అనేక మంది, నాగం జనార్దన్ లాంటి వారు, అదే విధంగా ఎంతో మంది పార్టీ పెట్టి వారు ప్రజలు ఆదరణ లేక మళ్ళీ వారు ఇతర పార్టీల వైపు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వారు పెట్టిన సందర్భం వేరు, ఈ రోజు కవిత గారు పెట్టిన పార్టీ సందర్భం వేరు. ఆమె టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అని పెడితే ఆ తెలంగాణ రాష్ట్ర సమితికి సమాంతరంగా ఆమె జాగృతిని ఏర్పాటు చేసుకొని, ఆమె జాగృతి అనేది ఆమె బతుకమ్మ పండుగ, బతుకమ్మను ఏర్పాటు చేసుకొని ఆమె ప్రజలకు వెళ్ళినా కూడా సరే కేసీఆర్ గారు కూతురు కదా అని చెప్పి ప్రజలు ఆదరించారు. కానీ కవిత అనే పేరు మీద ప్రజలు ఆదరించలేదు. నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ గారి కూతురుగానే ఆమెకు ఆ గుర్తింపు ఉన్నది. ఎక్కడ పల్లె నుంచి ఢిల్లీ వరకైనా సరే కేవలం ఆమె ఏదో ఆశపడి ఎవరి డైరెక్షన్ లో ఈ రోజు సీఎం సీఎం అని అనిపించుకుంటుంది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కానీ ఆమెకు సీఎం అనేది కుటుంబ కలహాలలో ఎవరి పాత్ర ద్వారానో ఎవరి డైరెక్షన్ లోనో ఆమె ఇప్పుడు బయటకు పడుతుందో, రేపు రాబోయే రోజుల్లో గతంలో షర్మిల గారు కూడా తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అని పెట్టేసి ఆమె ఏ విధంగా అయిందో అంతకంటే ఇంకా చాలా ప్రజలు ఇంకా కూడా కేసీఆర్ గారిని ఎంత అవమానిస్తే అంతకు డబుల్ అవమానం జరుగుతుంది. ప్రజలు ఆదరించే సందర్భం లేదు. ఆమె ఏదో నేను గొప్పగా సీఎం అయితా అని అనుకుంటుంది, కానీ ఆమె నేను అమ్మను అని చెప్పి ఇప్పుడు ఆ సభలో ప్రకటించుకుంది. అమ్మ అని మనకు మనం ప్రకటించుకోవడం కాదండి. ఫస్ట్ ప్రజలు ఆదరించాలి, మిమ్మల్ని అమ్మగా ఆదరించాలి. మిమ్మల్ని కేసీఆర్ గారి కూతురుగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఆదరించారు. ఆ ఆదరణ చూసి మీరు ఇంకా అంతకంటే ఎక్కువ ఆశపడి మీరు ఎవరి మాటలో విని ఈ రోజు నేను సీఎం అని చెప్పేసి మీరు గొప్పగా ప్రకటించుకుంటారు. కానీ ఇది ప్రజలు పూర్తిగా కేసీఆర్ గారిని మీరు ఎంత విమర్శిస్తే, ఒక తెలంగాణ 60 సంవత్సరాల తెలంగాణ కళను సాకారం చేసిన గొప్ప నాయకుడిని తెలంగాణ మీరు ఒక మర మనిషి అని చెప్పి ఆయన ఎంబడి గుంటలక్కర్ అని చెప్పేసి అలాంటి భాష మాట్లాడడం అనేది, మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, మీరు అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం కోసం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని మీరేదో ఇరుకున పెడుతున్నట్టు అనుకుంటున్నారు. కానీ మీకు మీరే ఇరుకున పడుతున్నారు. కవిత గారు, మీరు ఇప్పటికైనా సరే మారండి. రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. కానీ కవిత గారు పార్టీ పెట్టినా కూడా ఎవరి కోసం మాట్లాడాలి? ఈ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి మీరు అనుకూలంగా ఉండేటట్టు ప్రతిపక్ష పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏదో మేము ఇరుకున పెట్టినట్టు ప్రజలు మొత్తం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం బాపు కేసీఆర్ గారు అంటే, మీరు అదే కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డ అయి ఉండి మీరేదో కేసీఆర్ గారి మీదనే మీరు తిరుగుబాటు చేస్తా అంటే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారంటే? మీరు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయండి, మీ ఎజెండా ప్రకటించండి. మీరు 5 ఎజెండా అని చెప్పి 5 హామీలు ప్రకటించారు కదా, 5 ప్రకటించండి, 105 ప్రకటించండి. మిమ్మల్ని ప్రజలు నమ్మితే ఆదరిస్తారు, లేకపోతే లేదు. కానీ మీరు ఎన్ని కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా, ఎవరి కుట్రలను మీరు ఎవరి కుట్రలను డైరెక్షన్ లో పనిచేసినా రేపు ప్రజలు మాత్రం మిమ్మల్ని ఆదరించే పరిస్థితే లేదు. మీరు షర్మిల గారి కంటే కూడా ఇంకా ఘోరంగా తయారవుతారు. మిమ్మల్ని ప్రజలు చాలా ఇబ్బంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రోజు మీకు ఏమీ తక్కువ చేయలేదు. మీకు సమస్యలు ఉంటే కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కేసీఆర్ గారి కూతురుగా, కేటీఆర్ గారి చెల్లెలుగా మీరు డైరెక్ట్ పార్టీలో గాని కుటుంబంలో గాని మీకు సమస్యలు ఉంటే డైరెక్ట్ మీరు ఇంటికి వెళ్ళి మీ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం మీకు ఉన్నది. కానీ కేవలం మీకు పదవి కావాలి, నేను ఒక సీఎం కావాలన్న ఒక దురుద్దేశంతో మా పార్టీలో ఉన్నటువంటి కొన్ని మా పార్టీకి వ్యతిరేక శక్తులు ఉన్నటువంటి ఇప్పుడున్న అధికార పార్టీతో మీరు చేతులు కలిపి వారికి అనుకూలంగా ఉండడం కోసం బీఆర్ఎస్ పార్టీని ఇరుకులో పెట్టినట్టు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు రేవంత్ రెడ్డి గారికి ఇంకా వేరే పార్టీ కానీ ఇప్పుడు ఒక ఆయుధం మీరు ఇచ్చినట్టు అని మీరు గొప్పగా అనుకుంటారు. కానీ ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఈ రోజు ప్రజలు రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు చెప్పే మాటలు కూడా ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు పార్టీ పెట్టినా మీరు చేయండి, మీరు పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పెట్టిన పార్టీలనే మీరు ఆల్రెడీ ఒరిజినల్
టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మాది. మీరు ఒక అక్షరం తేడా చేసేది తెలంగాణ టిఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు. మీరు టైటిల్ లోనే మీరు ఏ విధంగా అదే కేసీఆర్ గారు అడుగుజాడలో అదే టిఆర్ఎస్ వచ్చేటట్టు పెడితే ఆదరణ జరుగుతుందేమో అని అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని ఎవ్వరూ ఆదరించే పరిస్థితిలో లేదు. ఇప్పుడు మీరు అనవసరంగా మీకు మీరు ఎక్కువ ఆశపడి మీరు అధికార పార్టీకో ఇంకో పార్టీకో మీరు వారికి అవకాశం ఇచ్చేటట్టు టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఇరుకులో పెట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని అంతకంటే ఎక్కువ ఇరుకులో పెట్టి కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిండు, మీరు కేసీఆర్ గారి కూతురు కాకపోతే అసలు మీరు ఎవరు? కేసీఆర్ గారి కూతురు కాబట్టే ఈ రోజు కవిత గారికి అంత గుర్తింపు ఉన్నది, ప్రజలు ఆదరించారు. బతుకమ్మ పండుగ కేసీఆర్ గారు కూడా సరే అని చెప్పేసి మీరు జాగృతి పెట్టుకుని మీరు జాగృతిని కూడా మరి తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చుకున్నారు. ఈ రోజు అదే జాగృతిని ఈ రోజు మీరు టిఆర్ఎస్ గా మార్చుకున్నారు. మేము తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్రం కోసమే ఏర్పడ్డ ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించి అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా సంక్షేమ పథకాలు ఇచ్చింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర పథకాలు భారతదేశంలో కూడా మాకు కావాలని చెప్పి సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నప్పుడు దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అదే సందర్భంలో మీరు కేసీఆర్ గారి వెంట ఉండి తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చారు. ఈ రోజు మమ్మల్ని అంటారు మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అందరికి వెళ్ళి తెలంగాణ తీసేసి మీరు భారత రాష్ట్ర సమితి అని మార్చుకోరు. మరి మీరు తెలంగాణ జాగృతిని తీసేసి మీరు టిఆర్ఎస్ గా ఎందుకు పెట్టుకున్నారు? మీ అవసరం ఉన్నప్పుడు మీరు మార్చుకోవచ్చు కానీ మేము భారతదేశం కోసం భారత ప్రజలకు సేవ చేయడం కోసం కేసీఆర్ గారి నాయకత్వం కోసం భారత ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి భారత రాష్ట్ర సమితిగా మేము మార్చుకున్నాం. మరి మీరు ఏం ఆశించి మార్చుకున్నారు? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం అన్యాయం జరుగుతుంది? ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా చేసి వారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పేద ప్రజల కోసం ఇక్కడ నుంచి కొడంగల్ లగచర్ల నుంచి మొదలు పెడితే ఆ రోజు ఇప్పుడు ఖమ్మం నుంచి మొదలు పెడితే మూసీ బాధితుల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే నిరుద్యోగుల నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలో వాళ్ళు ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలు వారు రైతులకు దళితులకు ఉద్యమకారులకు వారు ఇచ్చిన హామీలను మొత్తం మోసపూరితంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంటే ఈ రోజు కూడా ఆర్టీసీ వాళ్ళు 45 రోజుల నుంచి సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకునేంత వరకు ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రభుత్వం మీద మీరు వ్యతిరేకంగా జెండా ఎత్తకుండా మీరు బీఆర్ఎస్ పార్టీ మీద ఎత్తేస్తున్నారంటే మీ చిత్తశుద్ధి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇది కాదు కదా మీరు చేసేది. కేసీఆర్ గారు మిమ్మల్ని కన్న తండ్రి, మీ తోడబుట్టిన అన్న మీకు కేటీఆర్ గారు. కానీ మీరు కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గారి గురించి మీరు అవమానకరంగా మాట్లాడడం మీకు సబబు కాదు. ఇప్పుడు మా పార్టీలో కేసీఆర్ గారు ఇప్పుడు సామాన్య కార్యకర్త అయినా కన్న బిడ్డ అయినా ఒకే విధం అని చెప్పేసి మా పార్టీ క్లియర్ గా మీరు మీ ఆశలను వదిలిపెట్టేసారు. మీరు ఎంత ఆశపడి మీరు ఏ రకంగా ఉన్నారో వదిలిపెట్టేసింది మా పార్టీ. ఇప్పటికైనా మీరు మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి. మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే మీ ఎజెండా ప్రకటించండి, మీ మార్గదర్శకాలు ప్రకటించండి. మీరు ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తారో దాని గురించి ప్రకటించండి. కానీ మీరు ఎంత కేసీఆర్ గారి పేరు ఎత్తి చూపితే అంత మిమ్మల్ని ప్రజలు అవమానిస్తారు. ఇప్పటికైనా సరే కవిత గారు మీరు కేసీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు తక్కువ మాట్లాడి మీరు రేవంత్ రెడ్డి గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ ఇప్పుడున్న అధికార పార్టీల గురించి ప్రజలకు చేసే సేవల గురించి మీరు మాట్లాడితే ప్రశ్నిస్తే అంటే ఇప్పుడు ఏమంటారు యాదగిరి గారు? ఇప్పుడు ఏదైతే కవిత పార్టీ ప్రకటించిందో ఆ పార్టీ రేవంత్ రెడ్డి కనుసన్నలో నడుస్తుందంటారా? కావచ్చు. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు కొత్త పార్టీ కానీ ఇప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది రాక్షస పాలన. ఆ పాలన మీదనే కదా మీరు మాట్లాడాల్సింది. ఇప్పుడు మా పార్టీకి ఇప్పుడు మాకు అవకాశం లేదు, మా ప్రభుత్వం లేదు కదా, అయినా సరే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఉండి పేదల పక్షాన ఉండి మేము ఎండగడుతున్నాం. ప్రభుత్వాన్ని మెడలు వంచడం కోసం అనేక విధాలుగా బయట గాని అసెంబ్లీలో గాని మేము పోరాటం చేస్తున్నాం. మీరు చేయవలసింది ఎవరికి? మీరు ప్రభుత్వం మీద పోరాటం చేయాలి కదా, ప్రతిపక్ష పార్టీ మీద కాదు కదా. మీరు ప్రభుత్వం మీద పోరాటం చేయండి. మిమ్మల్ని రేపు ఎలక్షన్లలో మిమ్మల్ని ప్రజలు ఆరాధిస్తే అది మీ ఇష్టం. కానీ
మీరు అనవసరంగా కేసీఆర్ గారు ఓ సూర్యుని ఒక గొప్ప నాయకుడిని పట్టుకొని మీరు సూర్యుని మీద నీళ్లు పోసినట్టు పోస్తే మాత్రం అది తిరిగి మళ్ళీ మీ ముఖం మీదనే పడితే అది మాత్రం జాగ్రత్తగా గమనించండి. రైట్, ఓకే. శామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్ నమస్తే. ఇప్పటివరకు కూడా మరి యాదగిరి గారి మాటలు అయితే విన్నారు, మరి మీరేమంటారు, మీ యొక్క అభిప్రాయం ఏంటి? అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనమే సృష్టించింది అనుకోవాలి. ఇప్పుడు కవిత పార్టీ మార్పు, అదేవిధంగా కవిత పార్టీ ప్రకటించడం అనుకోండి, ఏదైనా చూసుకున్నా. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మేడం అయితే చాలా సీరియస్ సబ్జెక్ట్ ఈ రోజు చర్చ అని చెప్పినారు మేడం. అందుకోసం కూడా చాలా ప్రిపేర్ అయినా. యాక్చువల్ గా చాలా సీరియస్ సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్ ఉంది ఈ రోజు స్వతంత్ర వేదిక పైన. అంటే నేను చాలా ప్రిపేర్ అయినా, దాదాపు 2 గంటలుగా ప్రిపేర్ అవుతుంటే మీరు ఓపెనింగ్ లోనే మంచి ఒక ఉల్లాసభరితవంతమైనటువంటి ఒక కామెడీని మాకు అందించినందుకు స్వతంత్ర వేదికకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే ఎంత సీరియస్ సబ్జెక్టు. కవిత గారు చాలా విషయాలను ఈ రోజు ఎన్నో నగ్న సత్యాలు, అంటే రాష్ట్ర ప్రజలకు దాదాపు దశాబ్ద కాలం వరకు దాచిపెట్టినటువంటి అనేకమైనటువంటి విషయాలను ఈ రోజు కవిత గారు మన ముందుకు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మేలు కోసం, సంక్షేమం కోసం వారు చాలా ముఖ్యమైన అంశాలని చెప్తే ఆ విషయాలన్నిటిని కూడా పక్కదారి పట్టిస్తూ ఈ రోజు ఏదో సూర్యుడని, నీళ్ళని ఏవో చెప్పు తెలంగాణ ప్రజల్ని ఇప్పటికి కూడా ఇట్లాంటి హాస్య గ్రంథాలతో మేము ఇంకా మోసం చేస్తాము అంటే ఇవన్నీ కాని పనులు మేడం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రము ఆర్థికంగా పూర్తిగా కూడా దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలను చూసి అనేకమైన విషయాల్లో ఖర్చులు తగ్గించుకొని వృధా ఖర్చులు చేయకుండా ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉంటే కేవలం అధికారం రాదేమో అన్న ఒక భయంతో ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఏంటి మేడం చెప్పేది? రేవంత్ రెడ్డి గారు చెప్తే కవిత గారు పార్టీ పెట్టారని చెప్తున్నారు. ఏమన్నా సమంజసమా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కడుపున పుట్టినటువంటి కల్వకుంట్ల కవిత గారు రేవంత్ రెడ్డి గారు అంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆర్ టిఆర్ఎస్, ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పార్టీలకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి అమ్మ నువ్వు పార్టీ పెట్టు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయినటువంటి మీ నాన్నగారిని తిట్టు అంటే ఆమె వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పక్షాన పోరాటం చేస్తారు. ఏమన్నా నమ్మడానికి ఏమన్నా అవకాశం ఉందా మేడం? నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో, పూర్తి భారతదేశంలో, అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలకి ప్రముఖంగా అమ్మాయిలకు అత్యధికమైనటువంటి ప్రేమ తల్లి కన్నా తండ్రి పైనే ఉంటది. తండ్రి ఎన్ని చేసినప్పటికీ కూడా భార్య దూషించవచ్చు, తల్లి కూడా ఏమైనా అనొచ్చు, కానీ కూతుర్లు తండ్రిని తమ ఫస్ట్ హీరోగా చూస్తారు. ఎన్ని తప్పులు చేసినా తండ్రిని కడుపులో పెట్టుకొని చూసుకునేది ఒక కూతురు మాత్రమే. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మీద కవితమ్మ మాట్లాడుతుంది అని చెప్పడాన్ని ఏమనాలే? ఈ రోజు వీళ్ళు పోరాటం చేయమని చెప్తున్నారు. అయితే ఒకటి వీళ్ళు ఏమంటున్నారు, మా మీద ఏం పోరాటం చేయొద్దు, ఎందుకంటే మేము అధికారంలో లేం కాబట్టి. అంటే అధికారంలో లేము, మేము చేసిన దోపిడీలు, మేము చేసిన దొంగతనాలు, మేము చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అరాచకమైనటువంటి పనులు అన్నీ కూడా ఈరోజు ప్రజలు మర్చిపోయినరు కాబట్టి మీరు మళ్ళీ అవన్నీ తీసుకొని వచ్చి గుర్తు చేయడం వల్ల మేము మళ్ళా అధికారంలోకి రాబోము అని ఈరోజు మాట్లాడుతున్నారా? ఈ రోజు కల్వకుంట్ల కవిత గారిని కూడా ఏం తక్కువ చేయాల్సిన అవసరం లేదు మేడం. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అని పెట్టడానికి కారణం కొన్ని విషయాలు చెప్తా. నిన్నగాక జగిత్యాల గతంలో ఎల్కతుర్తిలో మాట్లాడిన దానికన్నా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడినారు కల్వకుంట్ల చంద్రశేఖర్, వచ్చేది మన ప్రభుత్వమే అని. అప్పుడే అనిపించింది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఆ రోజు కొంత ఆలోచన చేయడానికి కొంచెం సమయం 2 రోజులు ఆగితే విషయాలు ఈ రోజు బయటకు వచ్చినాయి. ఎందుకు అంటే చాలా రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ అని పెట్టిన తర్వాత నుంచి మనకు తెలంగాణ ప్రజలకు పేగుబంధం తెగిపోయింది. కల్వకుంట్ల తారక రామారావు ఏ కార్యక్రమం చేసినా అదొక ఫ్లాప్ షోగా మిగిలిపోతుంది. షాబాద్కు పోయినా, మా వరంగల్కి పోయినా, ఇంకో దగ్గరికి పోయినా, ఖమ్మం పోయినా, ఏడికి పోయినా ఒక ఫ్లాప్ షోగా మిగిలిపోతుంది. కాబట్టి ప్రశ్నించడానికైనా పాలించడానికైనా నా కడుపులో పుట్టిన బిడ్డలే ఉండాలన్నటువంటి అంశంతోని కల్వకుంట్ల తారక రామారావు గారికి ముందుగా కొంత నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్పారు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఆ బాధ్యతలో పూర్తిగా విఫలమైపోయినటువంటి తారక రామారావు గారిని పక్కన పెట్టి మరొక శక్తిగా ఈ రోజు గదెత్తుంది. ఈ రోజు మనం ఎక్కడ చూసినా కూడా
నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని కవితమ్మ గారు చెప్తున్నారు. గదే మరి మీకు కూడా దాదాపు సంవత్సరం 7 నెలల నుంచి గదే చెప్తున్నాం కదా. ఆ కల్వకుంట్ల తారక రామారావు ఈజ్ అన్ ఫెయిల్డ్ లీడర్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈజ్ అన్ బేబీ అని రుజువైపోయిన పక్షంలో బలమైన నాయకత్వం నా తర్వాత నా రాజకీయ వారసులు ఎవరు అని వెతికి చూస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆల్టర్నేట్ గా కవితమ్మగా అనిపించింది. అందుకనే వాళ్ళు వదిలేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ పేరే పెట్టమ్మా, దాని వల్ల మళ్ళీ మనకు తెలంగాణ పేగుబంధం దొరుకుతుంది. నేను కాకపోయినా నా అంటే ఇప్పుడు కార్తిక్ గారు ఈ టిఆర్ఎస్ అనే పేరుతో నిజంగానే ఒకంటే తెలంగాణ అంటే టిఆర్ఎస్ అన్న సెంటిమెంట్ తెలంగాణ ప్రజల్లో ఉంది, దాన్ని మనం ఒప్పుకోవాలి. అయితే ఈ సెంటిమెంట్ నిజంగానే కవితకి కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? మేడం, తెలంగాణ టిఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఉంది అని ఒప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు కవితమ్మ గారు పెట్టినటువంటి జెండాలో ఉన్నటువంటి పసుపు రంగు పార్టీలో మంత్రి ఉన్న రోజులే అంతకన్నా ముందు నుంచి కూడా తెలంగాణను ఒక భావోద్వేగము తెలంగాణ ప్రజల లోపల ఉంది. దానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అట్లాగే కాళోజీ గారు, ఇట్లాంటి అనేక మంది తెలంగాణ సిద్ధాంతకర్తలుగా తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని రాష్ట్రంగా చేయాలని చెప్పి చాలా మంది పోరాటం చేశారు. కాకపోతే ఏంటి అంటే నాడు 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు మరణించడం, కొంత పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండడం వల్ల తెలంగాణ అనే పేరు మీద పింకు పురుగులు వచ్చి ఇక్కడ రాజకీయం చేసి రాజకీయ మనుగడను మాత్రమే చేసినాయి. ఒక మాట చెప్తాను మేడం, నేను ఉద్యమము అని అంటున్నారు కదా, ఉద్యమం అంటే ఎంఆర్పిఎస్ మేడం. ఈ రోజు అవునన్నా కాదన్నా ఎస్సీ వర్గీకరణ జరగడానికి మందకృష్ణ మాదిగ గారు కారణమే కదా. మందకృష్ణ మాదిగ గారు ఏమన్నా కేంద్ర మంత్రి ఉన్నారా, రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ, అట్లీస్ట్ వార్డు మెంబర్ ఉన్నారా? పోనీ ఎంఆర్పిఎస్ లా ఆ కార్యవర్గ సభ్యుల్లో ఎవరైనా ఒక వార్డు సభ్యుని చూపెట్టండి, ఎవ్వరు ఉండరు. కానీ ఉవ్వెత్తు నెగిస్తున్న ఉద్యమం వల్ల ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది అంటే దాన్ని ఉద్యమం అంటారు మేడం. వీళ్ళేంది ఇట్లా రాజీనామా చేయాలి, మళ్ళీ అట్లా ఎన్నికలకు పోవాలి, ఎన్నికలకు గెలవాలి, మళ్ళా రాజీనామా చేయాలి, మళ్ళీ ఎన్నికలకు పోవాలి. అంటే ఏంది? టిఆర్ఎస్ అనే పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళు తెలంగాణ ఒక సెంటిమెంట్ వాడుకున్నారు అంతే. అంతకు మించి టిఆర్ఎస్ అనే దానికి తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఈ టిఆర్ఎస్ అనేది పుట్టక ముందే 2000 సంవత్సరంలో డాక్టర్ చిన్నారెడ్డి గారు, ఈ రోజు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో, ఇంక్లూడింగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా అప్పుడున్నటువంటి అందరి ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ ప్రాంతం రాష్ట్రంగా మారాలని సంతకాలు పెట్టి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి సోనియా గాంధీ గారికి అందించిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఏంటంటే ఈ రోజు తెలంగాణ అంటే టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ రెండు కావు. తెలంగాణ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, మహిళలు, విద్యార్థులు, న్యాయవాదులు, కుల సంఘాలు, సామాజిక వర్గాల అనేకమైనటువంటి సంఘాలు కలిపితే తెలంగాణ. కాబట్టి ఈ రోజు సింపుల్ గా కల్వకుంట్ల తారక రామారావు ఇస్ అన్ ఫెయిల్డ్ లీడర్. ఆయన నాయకత్వం మీద నమ్మకం లేనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారిని ముందు పెట్టి పాలించడానికైనా ప్రశ్నించడానికైనా మేమే ఉండాలని స్వార్థపూరితంగా ఆలోచించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు ఇట్లాంటి ఒక అరాజకీయమైన దానికి ఒడిగట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం ఒకటి కోరుకుంటున్నారు చాలా బలంగా, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉండాలి, తెలంగాణ రాష్ట్రం నిలబడాలి. గత 10 సంవత్సరాలు జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలి, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఉండాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరో నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ళు పదవులు అనుభవించి బయటికి వెళ్ళి ఏవో ప్రాసలు చెప్పినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ప్రాసలకు పడిపోయే రోజులు గతంలో ఉండేటివేమో, కానీ ఈ రోజు చాలా నిజానికి చాలా దగ్గరగా ఈ రోజు తెలంగాణ ప్రజలు ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తున్నారు. ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఏదో ప్రాణం పోతే గానీ ఆర్టీసీ మీద ప్రేమ రాలేదంటున్నారు. మేడం, దాదాపు సబ్జెక్టు కరెక్షన్ 60 రోజులు ఉద్యమం చేసి 35 మంది చచ్చిపోతే ఆ రోజు వాళ్ళ మీద మాట్లాడినటువంటి తీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అతి జుగుత్సాహకరంగా వారిని అవమానించి మాట్లాడి, పైగా ఆ రోజు వారందరినీ బలవంతంగా పిలిపించుకొని వాళ్లకు సాంబార్ అన్నం పెట్టి మేమేదో గొప్పగా చేసేస్తామని, వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీ నాయకులు ఈ రోజు ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి వారు మేము ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని చెప్పి 12 గంటలు జరగకుండానే
ఈ రోజు ఒక ఆత్మహత్య దాడి జరిగింది. ఈ రోజు మా పొద్దున్న నుంచి నేను ఆ యొక్క వీడియోలన్నీ కొంత సమాచారాన్ని చూసుకుంటా ఉంటే తన సతీమణి గారు ఒక మాట చెప్పారు. ప్రభుత్వంలో ఈ రోజు సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనడంతోని నా భర్త కొంత మనస్తాపం చెందిండు అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి యూట్యూబ్ ఛానల్ కి వారు ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడినారు. ఎందుకు మీరు ఎవరు చెప్పారు మీకు ఉద్యోగంలో తీసేస్తామని ఎవరన్నా చెప్పినరా? కాబట్టి అనవసరమైనటువంటి ప్రేరేపణలు కల్పించి ఈ రోజు శంకరగౌడ గారికి మరణానికి కారణమైంది బీఆర్ఎస్ పార్టీ. ఇట్లాంటి అరాచకాలను చూడలేకనే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే మరొక శక్తిగా ఈ రోజు టిఆర్ఎస్ గా ఈరోజు కవితమ్మ గారిని పంపిస్తున్నప్పటికీ కూడా కేవలం శక్తి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేయలేం మేడం. యుక్తి కూడా ఉండాలి, ప్రజలకు మంచి చిత్తశుద్ధి కూడా ఉండాలి. ఈ రోజు 5 అంశాలు కవితమ్మ గారు చెప్పారు, కానీ 5 అంశాల్లో ఏ ఒక్క అంశమైనా వాస్తవిక రూపంలో సాధ్యమవుతుందా అంటే ఏమో మరి. వారికే ఈ విషయాల ప్రైవేటు పాఠశాలలో కూడా మేము ఉచిత విద్యను అందిస్తామంటున్నటువంటి వీళ్ళు, నేను ఈ రోజు ఈ కవితమ్మ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగానికి ఒక సవాల్ చేస్తున్నా. మీరు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అందించడం తర్వాత మాట్లాడదాం, కానీ ముందు ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం విధిస్తున్నటువంటి నిబంధనలకు మీరు ప్రభుత్వానికి అండగా నిలబడండి. ఫీజులో ప్రతి స్కూల్ కూడా ఇంతే ఫీజు తీసుకోవాలని ఒక రూల్ ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఆ రూల్ కి మీరు అండగా నిలబడి, ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడికి అడ్డుకట్ట వేయాలనుకుంటున్నటువంటి ఆలోచనకు మీరు అడ్డుగా నిలబడతారా, లేకపోతే ప్రైవేటు సంస్థలకు అడ్డంగా నిలబడతారా? రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మేము అందరం ఇక్కడే ఉంటాం. ఇదే వేదికలో మనం మాట్లాడే అవకాశం రోజు వస్తుంటుంది. ఒక రోజు కాకపోతే ఒక రోజు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. ఒక ఆయననేమో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తే కేవలం 20 నెలల అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు. అక్కడ ఉన్న వాళ్ళు కేవలం నాకు గుర్తింపు రావట్లేదని అక్కడి నుంచి బయటకు వచ్చారు. అయితే కవితమ్మ గారు మాట్లాడుకుంటూ ఒక మంచి మాట అన్నారు. ఏంటి, నా కొడుకైనా బిడ్డైనా తప్పు చేస్తే తీసి బయట పాడేస్తా అన్నారు. మరి ఈరోజు కవితమ్మ గారి పైన ఎటువంటి కేసులు లేవు కదా, సాక్షాత్ న్యాయస్థానమే ఈ కేసులో ఏమీ లేదని క్లీన్ చిట్ ఇచ్చింది కదా. క్లీన్ చిట్ ఇచ్చి ఎందుకు ఆమెను బయటకు పంపించినారో చెప్పాలి. అనేకమైనటువంటి కేసులు ఈ కార్ రేస్ లో, అట్లాగే డ్రగ్స్ కేసులో, అట్లాగే హీరోయిన్ల కేసుల్లో, అట్లాగే అనేకమైనటువంటి కేసుల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు పైన ప్రేమ ఎందుకు కవితమ్మ గారి మీద కల్వకుంట్ల చంద్రశేఖర్ వారికి లేదో ఏ వేదిక పైన చెప్తారో వేచి చూస్తాం. మేము కూడా టీవీలోకి వచ్చి చెప్తారా, ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, మళ్ళా ఇంకొక బహిరంగ సభ పెట్టి చెప్తారో చూడాలి. ఒక బహిరంగ సభ పెడితేనేమో కవితమ్మ బయటకు వచ్చింది, ఇంకో బహిరంగ సభ పెడితేనేమో హరీష్ రావు గారి పార్టీకి గ్యాప్ ఉన్న విషయం చాలా స్పష్టంగా బయటపడింది. మళ్ళా మేము పెద్ద మీటింగ్ పెడతామంటున్నారు. అంటే ఈసారి సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు పంపించేటువంటి కుట్రలు కల్వకుంట్ల తారక రామారావు చేయట్లేదు అంటే ఎందుకు నమ్మాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారా, చెప్తారా, అధికారులు చెప్తారో, ఎవరు చెప్తారో తేల్చుకోవాలి. కాబట్టి ఒకటే మేడం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రజలకు ఆమోదం ఉంది అని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఒప్పుకున్నాడు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా ఒక రోజు లేట్ జరుగుతుందేమో, కానీ చేసే ప్రతి పని కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అన్నదానికి ప్రత్యక్ష సాక్షాత్తు నిదర్శనం ఏంటంటే ఎక్కడ కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వం పైన నేరుగా, ముఖ్యమంత్రి గారి పైన నేరుగా విమర్శలు చేయకపోవడాన్నే ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా ప్రజలకు మంచి చేస్తుంది, ప్రజా పాలన అందిస్తుంది. కాకపోతే ఇప్పుడు చేయాల్సిన పని 1 గంటకు లేట్ అవుతుందేమో, కానీ అంటే సమ్మె అప్పుడు 24 గంటల్లో చెప్పాల్సింది కొంత 48 గంటల్లో చెప్పినాం, గంతే తేడా తప్ప అందులో ఎక్కడ డిలే జరుగుతుందేమో కానీ అలక్ష్యమేమో, కానీ అలక్ష్యాలు మాత్రం జరగట్లేదు. ఈ యొక్క చిన్న గ్యాప్ ను ఉపయోగించుకొని బీఆర్ఎస్ మళ్ళీ రాక్షసానందం పొందడానికి, అరాచకీయానికి కొంత బలహీనమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళను వెతికి పట్టుకొని వాళ్ళను అనవసరంగా భావోద్వేగానికి గురి చేసి వాళ్ళ చావుల ఉసురు ఆల్రెడీ 1200 మంది విద్యార్థుల చావుల ఉసురే ఈ రోజు తలిగి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ కి పరిమితమైన ఇంకా మీరు చేస్తే స్థాయిలో రాజకీయాల నుంచి వైదొలగాల్సిన పరిస్థితి అన్న విషయాన్ని వాళ్ళు గమనించుకుంటే వారికి ప్రజలకు అందరికి కూడా మంచి జరుగుతుంది. ఓకే అండి, శ్రీశైలం గారు
మేడం మేడం ఎస్, ఇప్పుడు కవిత పార్టీ పేరు ప్రకటించింది టీఆర్ఎస్ పార్టీగా, కానీ ఎంతైనా కూడా ఒరిజినలే, మా పార్టీకి ఉన్నంత ఆ క్రేజ్ కానీ లేదంటే ప్రజల్లో అభిమానం కానీ ఏ పార్టీకి ఉండదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతల నుంచి ఒక రివర్స్ కౌంటర్ అయితే కూడా రావడం కూడా మనం చూసాం. ట్వీట్ చేశారు బీఆర్ఎస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కూడా ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. ఎన్ని రోజులకైనా కూడా ఒరిజినలే అని చెప్పి. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఒకటే మేడం, నేను అనేది ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యాదగిరి అన్న మరి కవిత గారు చేస్తున్నటువంటి పోరాటాలు యాదగిరి అన్న మరి చూస్తాడో చూస్తలేడో నాకు అర్థమైతలేదు మేడం. ఓన్లీ బీఆర్ఎస్ ప్రజలనే బీఆర్ఎస్ నాయకులనే విమర్శిస్తామంటే ఖచ్చితంగా మేడం ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పుష్కర కాలంలో ఈ 12 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిపాలన ఈ పుష్కర కాలం మనం చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అక్రమాలను కుంభకోణాలను అన్నిటినీ ఎత్తి చూపితే మీ కూసాల కింద కుర్చీల కింద కూసాలు కదిలిపోయి ఎక్కడికి అక్కడ ఇరిగిపోయి కవిత గారిని ఎలాంటి అది లేకుండా మీరు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇప్పుడు మీరు సస్పెండ్ చేస్తారు మీకు మీరే. ఓకే, అది అంతవరకు ఓకే. అదే విధానంలో అదే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి డ్రగ్స్ కేసులో అన్ని విధాలుగా దొరికినటువంటి వాళ్ళను మీరు కాపాడుకుంటూ వాళ్ళకు ముందస్తు నోటీసులు ఇచ్చుకుంటూ అన్ని విధాలుగా కాపాడుకుంటారు. అంటే మీకు ఒక న్యాయం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మీకు ఒక న్యాయం, కవిత గారికి ఒక న్యాయం. ఇది ఎక్కడ అన్యాయం అంటే ఒకటి మేడం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అన్నిటిపైన అసలు ఉద్యమకారులను పట్టించుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందా? అసలు ఉద్యమ నేపథ్యం నుండే కదా బీఆర్ఎస్ పార్టీ పుట్టుకొచ్చింది. ఆ ఉద్యమ నేపథ్యానికి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ను ఎందుకు మీరు సస్పెండ్ చేసిళ్ళు, ఎందుకు పార్టీ నుండి వైదొలిపించిళ్ళు అంటే ఇంతవరకు మీ దగ్గర ఆన్సర్ లేదు కదా. మీరు ఏం చెప్పగలుగుతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అదే విధంగా మేడం మా యాదగిరి అన్న మాట్లాడినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి ఏంటంటే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి. ఎందుకెక్కినాయి అంటే ఈ 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళా మేమే గెలవబోతున్నాం, అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేది మేమే అనే విధంగా అప్పుడు ఉన్న వాళ్ళ ఓవర్ ఆలోచన కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళను ఈ జనాలను ఆ పార్టీని ఓడగొట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నారు మేడం. నేను ఒక్కటి చెప్తున్నా, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో మేడం దగ్గర 750 ఇండ్లను ఈ హైడ్రా పేరుతో కూల్చివేస్తే అక్కడికి కవిత గారు వెళ్ళి వాళ్ళ 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఎక్కడైతే ఇండ్లు కూలిపోయినాయో మళ్ళీ అక్కడనే వాళ్ళకు ఇండ్లు కట్టించేంత వరకు కూడా ఆ హామీలు ఇప్పించేంత వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఫైట్ చేసినటువంటి సంగతి యాదగిరి అన్నకు అర్థమైతే లేదా? అదే విధంగా మొన్న 1200 ఎకరాల రైతుల భూమిని గుంజుకుంటే ఈ 40-50 డిగ్రీల ఎండ ఉన్నటువంటి పరిస్థితులలో మధ్యాహ్నం పూట మొత్తం ఒక 5-6 గంటల పాటు అక్కడ మొత్తం దీక్ష చేసింది కనిపించలేదా? అక్కడ మా యాదగిరి అన్నకు కనిపిస్తలేదా? అదే విధంగా మేడం నేను ఒక్కటే అంటున్నా, శంకర్ గౌడ్ మొన్న చనిపోయిండు మేడం. మొన్న ఎవరు చేయబట్టి చనిపోయిండు? అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇంతకుముందు కార్తీక్ లాంటి మీ సోదరుడు చెప్తుండు బీఆర్ఎస్ వాళ్ళు పురుగొడితే చనిపోయినా అంటే మీ వైఫల్యం లేదా అందులో? అంటే మీరు చేసినటువంటి వైఫల్యం ఖచ్చితంగా ఉంది కదా. మీ యొక్క తప్పుడు హామీల వల్ల, మీ యొక్క సమయపాలన లోపం వల్ల, మీ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల ఒక శంకర్ గౌడ్ అన్నటువంటి ఒక ఆర్టీసీ ఉద్యోగి చనిపోవడానికి కారణం మీరు కాదా? అంటే ఇతరుల పైన రుద్దడం అనేది కాకుండా మేము అదే చెప్తున్నాం, ఎవరు తప్పు చేసినా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సమస్యల పైన పరిష్కరించే విధంగానే నేను ఉంటా మేడం. ఇంతసేపటి నుండి కేసీఆర్ కేటీఆర్ కన్నబిడ్డను పక్క పెడతారా? ఇలా మా సొంత చెల్లె కదా కేటీఆర్ కు, గట్ల చేస్తుందా కవితమ్మ, ఆమె షర్మిల లెక్క అవుతుంది, అదైతుంది ఇదైతే మాట్లాడుతూ ఉన్నారు పెద్ద. నేను అనేది ఒకటే మేడం, షర్మిలది ఆంధ్ర ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పైన ఆమెకు పూర్తి అవగాహన లోపం అనేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ఆడబిడ్డ కవితమ్మను ఒక బతుకమ్మ లెక్క ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కూడా ఒక ఆడబిడ్డ లెక్క కొలుచుకుంటారు.
2006 నుండి మేడం, 2006 నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి విశ్వపీఠం పైన బతుకమ్మ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి విశ్వపీఠం పైన నిలబెట్టిన చరిత్ర కవితమ్మ కదా. అంటే కేటీఆర్ అనేది ఒక పేటెంట్ ఆర్టిస్ట్ అండి. ఇంతకుముందు కార్తీక్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా 100కు 200% కవిత గారు తన యొక్క స్వతహాగా ఎదిగినటువంటి బిడ్డ కవిత గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటున్నా అంటే 2009లో మేడం వీళ్ళు కవిత గారును కేటీఆర్ గారు టికెట్ కావాలని వాళ్ళే చర్చ జరిగింది. ఆ అన్నకు యాదగిరి అన్నకు తెలిసి ఉండాలి మరి పెద్దవాళ్ళు కాబట్టి. అడిగితే అప్పుడు కవిత గారే వెనకకు తగ్గిండు. అన్న అయితే అన్నయ్యకి ఇచ్చేయండి అని చెప్పింది. అది తెలియదా? కానీ తప్పని పరిస్థితిలో 2014లో కవిత గారు జాగృతి పేరు మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి కేసీఆర్ పిలిచి ఇస్తే మాత్రమే నిజామాబాద్ లో పోటీ చేసింది. నిజామాబాద్ లో పోటీ చేసిన తర్వాత అక్కడ నుండి డే 1 నుండి కవిత గారి పైన పెద్ద కుట్రలు చేసిండు. నేను ఈ రోజు అంటున్నా మేడం, కవిత గారి పైన ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కుట్రలే చేసిండు డే 1 నుండి. కాబట్టి నేను అనేది ఏంటంటే మా యాదగిరి అన్న చాలా చాలా సొంత బిడ్డ సొంత చెల్లె అనే విధంగా మాట్లాడిండు. మీ బీఆర్ఎస్ పార్టీలు ఒక సొంత బిడ్డను ఒక సొంత చెల్లెను ఇష్టం ఉన్నట్టు ఒక లిక్కర్ కేసు అది ఇది అని అసలు నానా మాటలు మేడం. అసలు అసలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మేము మా బాధ మాకే తెలుస్తుంది. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు తిట్టిపించిన వ్యక్తులు కేటీఆర్ కాదా, కేసీఆర్ కాదా? ఇప్పుడు తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి మంచం పొత్త అన్నప్పుడు కనీసానికి ఒక ఒక అన్నగా నీకు స్పందించే గుణం ఉందా? ఒక తండ్రిగా నీకు స్పందించే గుణం ఉందా? అప్పటికి మరి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ కాలేదు కదా. అప్పుడు మరి బీఆర్ఎస్ ప్రజలంతా ఏం చేసిండ్రు? అదే విధంగా మేడం రాఖీ కట్టడానికి అన్న నేను వస్తున్నానే అని మెసేజ్ పెడితే ఎలాంటి ప్రోగ్రామ్స్ లేకుండా ఈ రాఖీ పండుగ అంటే అన్న చెల్లెలకు ఉన్నటువంటి అనుబంధం మేడం, ఎలాంటి ప్రోగ్రామ్స్ లేకున్నా కానీ ఆ రోజు అక్కడికక్కడనే కవిత గారిని దూరం చేసుకున్నది బీఆర్ఎస్ ప్రజలు. కవిత గారు ఒక మహాశక్తి లెక్క ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపించబోతాను, అన్ని విధాలుగా చేయబోతాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కనుక వస్తే ఒక 60-70 సీట్లు మహిళా ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి ఆ మహిళా ప్రాతినిధ్యానికి కవిత గారు ఉంటారు కాబట్టి కవిత గారిదే పై చేయి ఉంటది అనే ఉద్దేశంగా ఒక దురుద్దేశంతో ఆ బీఆర్ఎస్ పార్టీలో కవిత గారి పైన చేసేటటువంటి కుట్రల్లో వారికి వారే గొంతు కోసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నేను చెప్తున్నా కదా మేడం, బీఆర్ఎస్ వాళ్ళు వారికి వారే గొంతు కోసుకున్నారు. వీళ్ళ యొక్క అక్రమాలు అన్యాయాలు వీళ్ళ యొక్క కమిషన్లు అన్ని విధాలుగా ఎక్కడికక్కడ వీళ్ళ పాపాలను మొత్తం ఎండి కడతా అంటే వీళ్ళు ఈ రోజు ఉన్నట్టు మాట్లాడుతా అంటే వీళ్ళ కుర్చీల కింద కూసాలు కదిలిపోయి వీళ్ళు కవిత గారి పైన అవాకులు చెవాకులు పేరుతున్నారు. ఇప్పటికి చెప్తున్నాం మేడం, మీ వేదిక ద్వారా చెప్తున్నాం, ఖబర్దార్ అని చెప్తున్నాం బీఆర్ఎస్ ప్రజలకు. మీరు వచ్చింది ఒక ఉద్యమ నేపథ్యం నుండి వచ్చి ఈ రోజు ఆ ఉద్యమ నేపథ్యానికి ఉన్నటువంటి చరిత్రను మరి కవిత గారు వాళ్ళ తండ్రికి లేఖ రాస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల యొక్క అసలు అడ్వాంచిపోతున్నాయి. సామాజిక తెలంగాణ రాలేదు నాన్న, ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా దెబ్బతింటుంది అని అక్కడ ఒక్కొక్క లీడర్ బాధపడుకున్నటువంటి సమస్యలు చెప్తే వాటిని పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటి వ్యవస్థ ఉండాలి. కానీ అదే మాటలు కేటీఆర్ చెప్తున్నాం నిజమైతే, కవిత గారు చెప్తున్నాం దొంగ అయితే. ఇంత అన్యాయమా, ఇంత కక్షపూరితమా? ఎందుకంటే బీఆర్ఎస్ పని ఖతమైంది. అది 100కు 200% ఇప్పటికి మేము చెప్తున్నాం కదా. మాతోటి అనేక మంది అలా నిజమైన ఉద్యమకారులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. రేపు పొద్దుగాల కవిత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చాలా కుంకాలుగా మొత్తం కవిత గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో మా పార్టీలో చేరబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున చేరబోతున్నారు మేడం. కవిత గారి ఆఫీస్ దగ్గర చూడండి, ప్రతి రోజు కొన్ని వేల మంది జైనింగ్స్ అవుతున్నారు. నేను అనేది ఏంటంటే మేడం, ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం మేడం 400 హామీలు ఇచ్చిందండి, 420 హామీలు. మరి కనీసానికి ఇప్పుడు సోదరుడు కార్తీక్ అన్న చెప్పినట్టు టిఆర్ఎస్ కు సంబంధించిన విద్యార్థి విభాగానికి ఏదో సవాల్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే నేను అనేది ఏంటంటే
జస్ట్ లెట్స్ మీ కంప్లీటెడ్ ప్లీజ్ ఒక నిమిషం, ప్లీజ్ కార్తీక్ లెట్ మీ గారు. కంప్లీటెడ్ అన్న కార్తీక్ గారు, ఒక నిమిషం మాట్లాడినప్పుడు ఆగండి. మీ మధ్యలోకి రాలేదు. Yes, sir. దయచేసి నేను మళ్ళీ నేను మీకు టైం ఇస్తాను, మాట్లాడినప్పుడు కార్తీక్ మీ గారు. మధ్యలోకి రాలేదు. నేనేమంటున్నా అంటే 400 ఓకే, శ్రీశైలం గారు, హామీలు- శ్రీశైలం గారు, ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఒక మాట చెప్పి ముగిస్తారంటే ఒక్క నిమిషం ఆగుదాం. చెప్పండి కార్తీక్ గారు, చెప్పండి. శ్రీశైలం అన్న, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 420 హామీలు ఇవ్వలేదు. ఇది కల్వకుంట్ల తారక రామారావు గారు చేసినటువంటి ఒక బోగస్ ఆరోపణ. దీనిపైన పూర్తి స్టడీ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒక విజ్ఞప్తి మీకు ఏం చేస్తున్నా అంటే, ఒక నూతన రాజకీయాల్లోకి మీ పార్టీతో మీరు వస్తున్నారు కాబట్టి దయచేసి తారక రామారావు లాంటి ఓప్లెస్ క్యాండిడేట్ చేసినటువంటి ఆరోపణలను పట్టుకొని మీరు చేయకండి. ఆ సూచన మీకు నా నుంచి మీకు. ఓకే, చెప్పండి శ్రీశైలం గారు. ఓకే. నేను అనేది ఏంటంటే మేడం, సరే కాంగ్రెస్ పార్టీ సరే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటికీ కూడా ఆయన అంటే మాకు ఇప్పటికి కూడా గౌరవం అండి. ఎందుకంటే ఈ పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ అనేది తీసుకొని వచ్చి అనేక విద్యార్థులకు ఆ రోజు అండగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చూసుకుంటే మేడం 9,000 లక్షల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ కనీసానికి ఇచ్చినటువంటి హామీలలో చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తానన్నది ఆడపిల్లలకు, ఇంతవరకు ఆ స్కూటీలో ఊసేయలేదు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అయితే 10వ తరగతి చదివితే 20,000, లేకపోతే ఇంటర్ చదివితే 50,000, డిగ్రీ చదివితే ఇంత, పీజీ చదివితే 1,00,000 రూపాయలు, ఎంఫిల్ చేస్తే 2 లక్షలు, పిహెచ్డి చేసిన విద్యార్థులకు 5 లక్షలు అని అనేక విధాలుగా అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులను వారి ఓటు బ్యాంకును మొత్తం కాంగ్రెస్ వైపు చుట్టుకొని, కాంగ్రెస్ వైపు మళ్లించుకొని అప్పుడు ఓట్లు వేపించుకొని అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి. మన కార్తీక్ అన్న, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చదువుకున్న వ్యక్తులు మీకు ఇచ్చిన తెలివే అన్న, మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎందుకు ఇయ్యలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజానీకం మాట్లాడుతుంది కదా ప్రతి ఒక్క అంశం పైన. అన్ని హామీలు ఇచ్చిండు, ఒక్క ఫ్రీ బస్ అని పెట్టిండు మేడం. ఆ ఫ్రీ బస్ పెట్టి ఈ ఆటో రిక్షల పొట్టను కూడా కొట్టేసిండు. అన్ని విధాలుగా వీళ్ళు చేసే వ్యవస్థలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, 3 పార్టీల పైన ఖచ్చితంగా మేము ఒకరి చేతిలో పావుగా లేము మేడం. మేము ఒక స్వతంత్ర శక్తిగా వచ్చినాం ఇక్కడికి. స్వతంత్ర శక్తిగా ఒక పార్టీగా పురుడు పోసుకున్నాం. ఎవరి చేతిలో పావుగా వాడడానికి మేము లేము. మేము ఖచ్చితంగా మాకు రానున్న రోజులలో ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు, మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తారు అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు. ఖచ్చితంగా ఇదే వేదికన మళ్ళీ మనం పెద్ద ఎత్తున ఖచ్చితంగా మాట్లాడతాం మేడం. తప్పకుండా. ఎస్ యాదగిరి గారు, చెప్పండి. ఎస్ చెప్పాలి మీరే. ఇప్పుడు శ్రీశైలం గారు చాలా వరకు కూడా విమర్శలు గుప్పించారు కవిత కంటే ఎక్కువగా. సో మీ అభిప్రాయం ఏంటి? దానికి సంబంధించి మీ సమాధానం ఏంటి? శ్రీశైలం అన్నకు ఆయనకు ఒకవేళ కొత్త పార్టీ కాబట్టి కవిత దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పేసి కొన్ని విమర్శలు దయచేసి ఒక మాట ప్లీజ్ ఒకటే మాట. కొత్త పార్టీ అని కాదన్న అన్న, దయచేసి ఒక్కటే మాట మీరు మాట్లాడే ముందు చెప్పండి. కొత్త పార్టీ అనే కవిత దగ్గర మార్కులు కొట్టేయాలనే ఉద్దేశం కాకుండా, కవిత గారితో నేను ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుందన్న నేను ఉండబట్టి. ఈ రోజు వచ్చినోడిని కాదు నేను. ఇంకొకటి మీకు తెలియజేసేది ఏంటంటే, వ్యక్తిగతంగా కాదు, మీరు వ్యవస్థ పరంగా మాట్లాడాను. సరే, వ్యవస్థ పరంగా మాట్లాడుతున్నా శ్రీశైలం అన్న. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కవితకు అన్యాయం చేసిండు అని చెప్పేసి సోదరుడు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు కవిత, నేను అదే చెప్తున్నా, కేసీఆర్ గారి కూతురుగా కాకుండా కవిత అనే పేరు మీద ప్రజలకు వెళ్తే ఎవరైనా ప్రజలు ఆదరిస్తుండేనా? ఫస్ట్ సోదరుడు గమనించాలి. అదే విధంగా జాగృతి అనే సంస్థను మీరు స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్నా కూడా మీకు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి నిజామాబాద్ లో మిమ్మల్ని ఎంపీగా నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్ కు పంపించి మళ్ళీ రెండోసారి కూడా మీకు అవకాశం ఇస్తే మీరు చేసే పనులకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే
ఈ రోజు మీరు కేసీఆర్ గారు నాకు అన్యాయం చేసిరు, బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది అని చెప్పేసి మీరు విమర్శించడం అనేది అది అదే విషయం మీకు సబబు కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ఒకవేళ మీరు ఎన్ని జరుగుతున్నాయి అంటారు కదా, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో దళితులకు అన్యాయం జరిగిందంటే ఈ రోజు ఉద్యమకారులకు, విద్యార్థులకు, దళితులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగింది, సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందినాయి అంటే భారతదేశ చరిత్రలోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు పరిచినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో జరగలేదు. ఎందుకంటే ఉద్యమకారులకు ఏం చేయలేదు అని అంటున్నారు. ఇప్పుడు శ్రీకాంతాచారి గారి తల్లికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చింది, ఆ కుటుంబానికి అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, మరి ఆమెకి ఇప్పటిదాకా 2.5 సంవత్సరాల నుంచి ఏ అవకాశం ఇచ్చిరో ఆ కుటుంబానికి ఏం న్యాయం జరిగిందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, శ్రీశైలం గారు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉద్యమకారులకు అన్యాయం అంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటే అవతల అర్థం కాదు కానీ ఉద్యమకారులలో విద్యార్థి నాయకులకు తుంగతుర్తి నుంచి గ్యాదర్ కిషోర్ గారికి అవకాశం ఇచ్చిరు, బాల్క సుమన్ గారికి అవకాశం ఇచ్చిరు, అదే విధంగా మన కళాకారులుగా రసమై బాలకిషన్ గారికి అవకాశం ఇచ్చిరు. అందరికి అంటే అవకాశం ఉన్న వారికి ఎక్కడ అవసరం ఉన్నప్పుడు అవకాశం ఉన్న వాళ్ళకు ఒక్కొక్కరికి అవకాశం. వీళ్ళు ఉద్యమకారులు కదా, గెల్లు శ్రీనివాస్ గారు ఉద్యమకారులు కదా, ఒక మన రవిచంద్ర గారు కదా, ఉద్యమకారులకు ఈ ప్రతి జాగలో అవకాశం ఉన్న చోట అవకాశం ఇచ్చిరు. ఇంకా కొందరికి మరోసారి అవకాశం ఇస్తుండే, కానీ మీరు ఎక్కడ అవకాశం ఇచ్చారు? ఈ రోజు ఉద్యమకారులకు మీ పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చింది మేము చెప్పగలుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని అన్నారు, శంకరమ్మ గారిని తీసుకొని ఏం న్యాయం చేసిరు? ఇప్పుడు 200 గజాల స్థలం, 250 గజాల స్థలం ఉద్యమకారులకు ఇస్తున్నారు. మరి దాని మీద కవిత గారు ఎందుకు మాట్లాడలేకపోయింది? 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు కవిత గారు మాట్లాడలేకపోయింది? నేనేమంటున్నా, కవిత గారు మాట్లాడవలసిన విషయాలు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టలేకపోయిందో ప్రభుత్వాన్ని ప్రజలలో ఎండగట్టాలి. ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మరమనిషి అని చెప్పేసి కేసీఆర్, ఇప్పుడు మీరు అంటున్నారు ఆమె జైల్లోకి పోయినప్పుడు లిక్కర్ కేసులో జైల్లోకి పోతే ఎక్కడ సపోర్ట్ చేసింది పార్టీ అంటే, పార్టీ పరంగా కానీ ప్రభుత్వ కుటుంబ పరంగా కానీ అనేక సార్లు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కేసీఆర్ గారి సూచనల మేరకు ఢిల్లీకి పోయి వారు అక్కడి నుంచి విడుదలయ్యేంత వరకు అనేక రకాలుగా సహాయ సహకారాలు చేసి వారికి ఇంటికి వచ్చేంత వరకు కూడా తోడుంది. పార్టీ సపోర్ట్ చేసింది, కుటుంబ పరంగా సపోర్ట్ చేసారు, హరీష్ రావు గారు సపోర్ట్ చేశారు, కేటీఆర్ గారు సపోర్ట్ చేశారు, కేసీఆర్ గారి సూచనల ప్రకారం జరిగింది. ఈ రోజు మీరు బయటకు వచ్చిన తర్వాత నాకేం చేశారు, నన్నందరు తిరుగుతున్నారని మీరు గడ్డెక్కిన తర్వాత మాట్లాడితే మనం ఏం చెప్పలేం. ప్రజలైతే గమనిస్తున్నారు కదా మీకు పార్టీ ఏ విధంగా సహకరించింది, కుటుంబం ఏ విధంగా సహకరించింది. ఈ రోజు పార్టీలో అందరికి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అని చెప్తున్నారు కదా. ఈ మాట ఈ రోజు మీరు పదవులు అనుభవించిన తర్వాత పార్టీ అధికారం లేకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీకు అవకాశం రావాలి, అధికారం రావాలని చెప్పేసి వేరే ఒక ఆలోచనతోటి, దురుద్దేశంతో ఈ రోజు బయటకు వచ్చి మీరు ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ రోజు మీరు ప్రభుత్వం, మీరు ఎంపీగా ఉన్నప్పుడు రాజీనామా చేసేది ఉండే, మరోసారి ఎమ్మెల్సీగా మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు తీసుకునేది లేకుండా, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు అన్ని అవకాశాలు తీసుకొని ఈ రోజు మేము లేఖ రాసినామంటే లేఖ రాయవలసిన అవసరం మీకెక్కడదండి. మీరు డైరెక్ట్ కేసీఆర్ గారి దగ్గర పోయి కూర్చొని మాట్లాడొచ్చు, కేటీఆర్ గారి దగ్గర పోయి కూర్చొని మాట్లాడొచ్చు. నీ సమస్య ఏంది, ప్రజల సమస్య ఏంది, మీకు అర్హత లేదా, మీరు కన్న కూతురు కాదా? ఈ రోజు మీరు చెప్తున్నారు నేను ఒక ప్రకటన, నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమ్మగా నేను హామీలు ఇస్తున్నానన్నారు. మీరు కన్న తండ్రికే మీరు గుండెల మీద తన్ని బయటికి వెళ్ళిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎట్లా ఏ విధంగా అమ్మగా స్వీకరిస్తారు? అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు చెప్పే మాట కూడా తెలంగాణ ప్రజలు ఏ విధంగా, కన్న తండ్రి మీకు అన్ని అవకాశాలు ఇచ్చినా పార్టీలో కూడా మిమ్మల్ని అన్ని పదవులు అవకాశాలు ఇస్తే ఈ రోజు కవిత అనే పేరు, కేసీఆర్ పేరు లేకుండా కవిత గారికి ఇంత పేరు గొప్పతనం వచ్చింది. ఈ రోజు ఒక పార్టీ స్వతంత్రంగా పార్టీ ఏర్పాటు చేసుకునే
స్థాయికి ఎదిగినవు అని అంటే కేసీఆర్ గారి కూతురుగా మీకు ఏమీ జరగలేదా? మిమ్మల్ని డైరెక్ట్ మీరు ఆకాశంలోకి వెళ్ళి కల్వకుంట్ల కవిత గారని వచ్చారా? అది మీరు ఒక్కసారి మీరు చదువుకుంటారు, మీరు అన్ని అవకాశాలు ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. కవిత గారు కానివ్వండి, కవిత గారి పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా మా సోదరులే. కవిత గారు కూడా కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ విధంగా కేసీఆర్ గారి కూతురుగా గౌరవించిన ఆడబిడ్డ గారిని. కానీ ఇప్పటి నుంచి మాత్రం మీరు ఎన్ని రకాలుగా కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తే ప్రతి విమర్శ మాత్రం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారు. మీరు చేసేది కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద కాకుండా మీరు ప్రభుత్వాల మీద, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద మీరు విమర్శలు చేసి మీరు ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మీరు పోరాటం చేయండి. మా తరఫున, మా పార్టీ తరఫున మేము చేస్తాం, మీ పార్టీ తరఫున మీరు పోరాటం చేయండి. కానీ మీరు అధికార పార్టీకి ఆయుధం ఇచ్చే మీరే పప్పులో కాలేసి ప్రజల ముందట చురుకునైతారని చెప్పేసి మేము సూచన చేస్తున్నాం. కార్తిక్ గారు తొందరగా మీ కంక్లూజన్ ఏంటో చెప్పండి. మేడం ఒక్కటే విషయము, కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఎట్లా దగా పడింది అన్నటువంటి అనేక మర్మమైన విషయాలను ఈ రోజు ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మేము గత 10 సంవత్సరాలుగా చెప్తే 2014 నుంచి 18 వరకు చెప్పినాము. ప్రజాస్వామ్యంలో 18 కూడా అవకాశం కల్పించారు. కాబట్టి 18 తర్వాత కొంత మేల్కొన్నటువంటి ప్రజలు తమ యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం. కవిత గారు చెప్పిందే 10 సంవత్సరాల క్రితం మేము చెప్పాం. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అన్ని కూడా నిజాలే అని చెప్పి వారి రక్తమే ఈ రోజు వచ్చి చెప్తుంది. కాబట్టి ప్రజలు దయచేసి ఆ మాటలపైన విశ్వసించి వారు మంచి పాలన వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు మరో 10 సంవత్సరాలు విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్రపతి. ఓకే అండి, థ్యాంక్ యూ కార్తిక్ గారు. అదేవిధంగా మల్లపాక యాదగిరి గారు, శ్రీశైలం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మీడియా డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ స్వతంత్ర.